అటుకుల మిక్స్చర్ని ఎలా తయారు చేయాలో చూద్దామండి ఈ వీడియోలో. ముందుగా ఒక కడాయిని పెట్టుకుని 5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. దానిలో 5 రెమ్మల వరకు వెల్లుల్లిపాయల్ని చితగొట్టి వేసుకున్నాను. అవి ఫ్రై అయిన తర్వాత 1/2 కప్ వరకు పల్లీలని యాడ్ చేసుకుని బాగా ఫ్రై అయిన తర్వాత పోపుల్ని యాడ్ చేసుకోవాలి. పోపులు వచ్చేసి నేను ఇక్కడ ఎండుమిర్చి అలానే కొంచెం జీలకర్ర, కరివేపాకు మూడింటిని కలిపి యాడ్ చేసుకున్నాను. అవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలో అటుకులు అనేవి యాడ్ చేసుకోవాలండి. ఈ అటుకులను కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. అవి మనకి విరిగేంత వరకు కూడా కరకరలాడేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. దీనిలోనే కొంచెం సాల్ట్, 1 టేబుల్ స్పూన్ వరకు కారము, అలానే కొంచెం పసుపు యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా ఎగిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని దీనిలో యాడ్ చేసుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీ దగ్గర ఉంటే కొంచెం లెమన్ కూడా యాడ్ చేసుకోండి, ఇంకా టేస్ట్గా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి.